హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ రోజు వచ్చేసి డే 2 ఇన్ థైలాండ్. సో చాంగ్ మైలోనే ఉన్నాము. సో నిన్న చాంగ్ రాయ్ ఎక్స్ప్లోర్ చేసాము, ఈ రోజు చాంగ్ మై ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో చాంగ్ మైలో ఎంత బ్యూటిఫుల్ కెఫేస్ ఉన్నాయంటే ఒకటి మించి ఒకటి ఉన్నాయి. చాలా బాగుంది. ఇప్పుడు మేమైతే దంతెవాడ అనే ఒక కెఫేకి వచ్చాము. ఎంత బాగుందంటే లిటరలీ అసలు ఒక ఏమంటారు హెవెన్ లా ఫీలింగ్ ఉంది ఇక్కడ కెఫేస్ అన్ని. సో వన్స్ చూడండి, ఇక్కడైతే వాటర్ ఫాల్ ఉంది. సూపర్ గా ఉంది ప్లేస్ అయితే. విహాన్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఫ్రూట్సే ఇచ్చాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి హోటల్ నుంచి బయలుదేరాము. మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా తనకి బనానా ఇచ్చాను. అండ్ థైలాండ్లో అయితే చాలా ఫ్రూట్స్ అండ్ ఆల్సో జ్యూసెస్ చాలా అవైలబుల్గా ఉండే, మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో ఉండే అనమాట. సో విహాన్కి ఎప్పుడు ప్రాబ్లం అవ్వలే. ఆకలి అనగానే అక్కడ ఫ్రూట్స్ ఏదైనా తీసుకొని తనకి తినిపించేదాన్ని. సో పిల్లలతో ఎవరైనా థైలాండ్ ట్రావెల్ చేస్తున్నారంటే ఫ్రూట్స్ మంచి ఇవ్వచ్చు పిల్లలకి. సో దే విల్ ఎంజాయ్ అనమాట. సో విహాన్ ఎస్పెషలీ తను ఫ్రూట్ లవర్. సో తనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో మేమైతే ఈ ఎలిఫెంట్ పార్క్ వచ్చాము. ఇక్కడ ఎలిఫెంట్కి మనం ఎలిఫెంట్ రైడ్ ఉంటుందంట. లైక్ ఎలిఫెంట్ మీద కూర్చొని ఒక రౌండ్ తిప్పుతారు. అండ్ నెక్స్ట్ మనం ఎలిఫెంట్ అంటే మనం నేర్చుకోవచ్చు ఎలిఫెంట్ని ఎలా చూసుకోవాలి అంటే దాన్ని ఎలా కేర్ చేయాలి. ఒక పెట్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ని ఎలా కేర్ చేయాలి ఉంటుందో, సో ఎలిఫెంట్ని కూడా ఎలా కేర్ చేయాలి, ఎలా చూసుకోవాలి, ఎలా బాతింగ్ చేయించాలి, ఇప్పుడు అదంతా ఎక్స్పీరియన్స్ మేము చేయబోతున్నాం. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. విహాన్ కూడా చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. సో చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి నా వెనకాల. సో ఇప్పుడు మేము రైడ్ వెళ్తున్నాం. అవును విహాన్, చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, చెప్పు అందరికి. నేను చాలా హ్యాపీ అను. ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి విహాన్? ఎన్ని కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓ 10 ఎలిఫెంట్స్ ఉన్నాయా? ఎక్కడున్నావు విహాన్? ఎలిఫెంట్ నేనైతే చిన్నప్పుడు ఎక్కిన ఎలిఫెంట్ చిన్నప్పుడు నేను ఎప్పుడు ఎక్కాలి ఫస్ట్ టైం. అంటే క్యామెల్ మీద ఎక్కేదాన్ని, కానీ క్యామెల్ ఎక్కినా కానీ ఎలిఫెంట్ మీద ఎక్కాలి. మా ఇంటి ముందు వచ్చేది క్యామెల్. సో అట్లా ఎక్కినా. నేను ఎక్కొద్దు అనుకుంటే మా విహానే పాపా నువ్వురా మోటార్లో పోతుంది విహాన్. మనం ఎలిఫెంట్ బాతింగ్ చేయించడానికి వెళ్తున్నాము. ఎలిఫెంట్ బాతింగ్ చేపిస్తాము. చెప్పి ఎలిఫెంట్ బాతింగ్ చేపిస్తావా? చెప్పివా? సో వీళ్ళైతే మమ్మల్ని ఇక్కడ ఒక ప్లేస్కి తీసుకొచ్చారు. సో ఇక్కడ మనల్ని ట్రైన్ చేస్తారు ఎలిఫెంట్ని ఎలా టేక్ కేర్ చేయాలి అనేసి. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మా డ్రైవర్ చాలా మంచోడని. సో ఇతనే అనమాట ఆ డ్రైవర్. సో విహాన్ అయితే చాలా బాగా చూసుకున్నాడు. హీ వాజ్ రియలీ హెల్ప్ఫుల్. ఈ చాంగ్ రాయ్ ట్రిప్లో అయితే మాకు చాలా హెల్ప్ చేశాడు. కంచెన దొంగలానే ఉంది. ఎలిఫెంట్స్ పట్టేటోళ్ళు కాదు, ఎలిఫెంట్స్ని చూసుకునే వాళ్ళు. ఇక్కడ రాగానే మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. వాళ్ళే ఇచ్చారు ఈ డ్రెస్ అంతా. అండ్ బై ది వే ఎలిఫెంట్స్ కంటే బ్లూ కలర్ కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. సో మనం కొంచెం బ్లూ కలర్ వేస్తే మనం చేసే యాక్షన్స్ వాటికి కనిపిస్తాయి అని చెప్పేసి. అండ్ ఆల్సో ఇక్కడ ఎలిఫెంట్స్ అదే పెయింటింగ్ చేసింది ఎలిఫెంటే. సో ఎలిఫెంట్ కంటే అన్ని కలర్స్ కనపడవు. అండ్ తను ఓన్గా కూడా పెయింట్ చేయలేరు, ఒక హ్యూమనే ట్రైన్ చేయాలంట. లైక్ తనకి ఇయర్స్ పట్టుకొని రైట్ సైడ్ ఇట్లా పుష్ చేస్తే రైట్ సైడ్ వేస్తుంది అంట అది. సో లెఫ్ట్ సైడ్
సైడ్ అంటే లెఫ్ట్ అట్లా డైరెక్షన్ సంథింగ్ ఇక వాటికి ట్రైన్ చేసి ఉంటారు కదా. సో అలా ఆ ట్రైనింగ్తోని ఆ పెయింటింగ్ వేసాయంట ఎలిఫెంట్స్. సో సూపర్ క్యూట్ అసలు. నిజంగా చెప్పాలంటే ఎలిఫెంట్స్ ఆర్ ద క్యూటెస్ట్ క్రియేచర్. అసలు అవి చూడడానికి పెద్దగా ఉంటాయి కానీ అది కూడా మన హ్యూమన్స్ లానే చాలా క్యూట్ అండ్ ఫన్నీగా ఉంటాయి అవి కూడా. నెక్స్ట్ హియర్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఎలిఫెంట్స్ కోసం మేము ఇక్కడ విటమిన్ బాల్స్ ప్రిపేర్ చేస్తున్నాము. సో విహాన్ కూడా మాతో పాటు హెల్ప్ చేస్తున్నాడు. సో అది రెడ్ సాయిల్ను సాల్ట్ కలిపి దానికి మంచిగా లైక్ స్మాష్ చేయాలి. అది చింతపండులో వేయాలంట. బికాజ్ ఎలిఫెంట్స్కి కాన్స్టిపేషన్ అలా ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది అనేసి. అండ్ నెక్స్ట్ సాల్ట్లో ఇలా కొంచెం రోల్ చేయాలి. నేనేమనుకున్నా అంటే సాల్ట్ టేస్ట్ కోసం అని అయితే నేను అనుకుంటున్నా. ఆఫ్టర్ అది ప్రిపేర్ చేశాక నెక్స్ట్ ఎలిఫెంట్స్కి బాతింగ్ కోసం అని సోప్ అనమాట, న్యాచురల్ సోప్. సో అదొక స్టెమ్ ఉంటుంది అనమాట. దాన్ని ఇలా కొట్టేసి వాటర్లో ఇలా ఇలా స్ప్లాష్ చేస్తే నురుగు వస్తుంది అనమాట. సో ఇట్స్ న్యాచురల్ సోప్ అనమాట. తనకి ఏమైనా ఎలర్జీస్ అలాంటివి ఏమైనా ఉన్నా ఎలిఫెంట్స్కి ఈ సోప్తోని పోతుందంట. ఎలిఫెంట్స్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ట్రీస్, గ్రాస్ అంటే ఇవే తింటాయి కాబట్టి ఇవి హ్యూమన్స్కి ఏం హార్మ్ చేయవంట. సో అక్కడ ఆవిడ చెప్పింది. సో మీట్ తినదు ఎలిఫెంట్. సో అందుకే లైక్ వీఆర్ సేఫ్ అనేసి, మీకేం అవ్వదు, మీరేమి లైక్ భయపడకండి, ఫీల్ ఫ్రీ అని చెప్పేసి అన్నారనమాట. బట్ ఎంతైనా అంత పెద్ద క్రియేచర్ని కొంచెం చూస్తే భయం అనిపిస్తుంది స్టార్టింగ్. మాకు అయినా కొంచెం భయం ఉండే కానీ మా విహాన్కి ఏమాత్రం భయం లేకుండా మంచిగా దాని దగ్గరికి వెళ్ళి దానికి మంచి తినిపిస్తుండే, దానికి చేపిస్తుండే. మాకన్నా ముందు తనే పెట్టాడనమాట. హీ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్. సో నాకైతే ఏమనిపిస్తుంది, ఈ జనరేషన్ కిడ్స్ ఆర్ వెరీ లక్కీ. వాళ్ళు చాలా మంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అండ్ చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ చాలా చిన్నప్పటి నుంచే చేసేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు లైక్ మనకు అక్కడ హగ్ అండ్ కిస్సింగ్ చేపిస్తున్నారనమాట. సో నాకే కొంచెం భయం వేసింది. వియాన్ కూడా పర్లేదు, ఆయన చూడండి ఎట్లా మంచిగా దగ్గరికి వెళ్ళాడు. ఆల్మోస్ట్ కొంచెం తనకు భయం ఉంటే బట్ స్టిల్ హీ వెంట్ అనమాట. నెక్స్ట్ మేము దానికి బాతింగ్ చేయించాము. సో యాక్చువల్గా చెప్పాలంటే విహాన్ ఏజ్ అండ్ ఎలిఫెంట్ ఏజ్ రెండు సేమ్ అనమాట. విహాన్ 3.5 years ఓల్డ్, ఆ ఎలిఫెంట్ కూడా 3.5 years ఓల్డ్. సో అంటే పిల్లల్లో ఒక చంచలతనం ఉంటుంది కదా, ఒక నాటీతనం. ఆ నాటీనెస్ మాకు ఆ ఎలిఫెంట్లో కూడా కనిపించింది. మాకు దొరికింది బేబీ ఎలిఫెంట్ కాబట్టి సూపర్ క్యూట్ ఉండే అసలు. అది మంచి వింటుండే మాట. సో మంచి అంటే మాకు బాగా కోఆపరేట్ చేసింది ఆ ఎలిఫెంట్ కూడా. Bye bye, Pooping. Bye bye, ఎలిఫెంట్కి బాయ్ బాయ్ చెప్పేసి నెక్స్ట్ మేము ఈ ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ కూడా సూపర్బ్గా ఉండే. నాకు లిటరల్లీ ఒక జపాన్లో ఉన్న ఫీలింగ్ ఉండే. బికాస్ అక్కడ కొంచెం థీమ్ అంతా జపాన్లా అనిపించింది. అండ్ మా టేబుల్స్ చుట్టూ ఫిషెస్ అనమాట. సో ఎంత కలర్ఫుల్ ఉండేనో ఈ ఫిషెస్. ఇది కూడా ఒక కెఫే, దీని నేమ్ వచ్చేసి కార్ప్. సో యా ఇక్కడ ఫిష్ థీమ్తోనైతే చాలా బాగుండే అసలు ఈ కెఫే కూడా. సో ఇక్కడికి వచ్చినందుకు ఫుడ్ కంపల్సరీగా మినిమం అయినా ఆర్డర్ చేయాలన్నారు. సో అందుకే మేము చీజ్ బాల్స్ అండ్ చికెన్ నగెట్స్ విత్ సమ్ మ్యాంగో స్మూతీ ఆర్డర్ చేసాము. సో యా ఫుడ్ కూడా ఓకే ఉండే. బట్ ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే అనమాట. సో ఎస్పెషల్గా మేము ఎలా ప్లాన్ చేసాము ఈ ట్రిప్ అంటే, 1 day ఏమో సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళాము, 2nd day ఏమో విహాన్ ఎంజాయ్ చేసేటట్టు వెళ్ళాము. బికాస్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అంటే పిల్లలకి బోరే ఉంటుంది డెఫినెట్గా. మనం ఎంజాయ్ చేస్తాం ఆ లొకేషన్స్ అవన్నీ చూసి, కానీ పిల్లలకి ఇలా ఫిషెస్ యానిమల్స్తోనైతే మంచి వాళ్ళు ఎంజాయ్ చేస్తారనేసి సో మేము అలా ఒక 1 day మా కోసం అయితే 1 day విహాన్ కోసం అందరం ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్తోని. అండ్ ఇక్కడ వాళ్ళు మనకి ఫిషెస్ ఫీడ్ చేయడానికి ఇలా మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదా చిన్నప్పుడు పిల్లలకి ఇచ్చేది. సో ఆ మిల్క్ బాటిల్స్ ఇచ్చారు ఫిష్ని
ఫీడ్ చేయడానికి. ఆల్సో చిన్న చిన్న బాల్స్ లా ఉన్నాయన్నమాట. సో ఇదైతే విహాన్కి ఫీడ్ చేయించడం రాదు కదా అనేసి మళ్ళీ లాస్ట్కి మేము అది కూడా తీసుకున్నాము. విహాన్ వాష్రూమ్ వెళ్తా అంటే అక్కడ తీసుకెళ్తే అక్కడ కూడా ఫిషెస్ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా మేమైతే బాల్స్ తీసుకొని తనకి ఇచ్చామన్నమాట. తను ఒక్కొక్కటి తినిపి అంటే మొత్తం వేసేసాడు. ఆ ఫిషెస్ అన్ని కొంచెం ఫైట్ చేసుకుంటాయి అనమాట. సో ఇలా మా డే అయితే చాలా హ్యాపీగా జరిగింది. ఈరోజు విహాన్ ఫుల్ సాటిస్ఫై అయ్యాడు. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో నా ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.